అంటే ఎలాంటి ఒక బిగ్ సినిమాలకు వెళ్ళినప్పుడు మళ్ళీ యాక్టర్స్ అందరికి చాలా హెల్ప్ అవుతుంటుంది. బట్ మెయిన్ గా వన్ లెర్నింగ్ లెసన్ యూ టుక్ అవే ఫ్రమ్ ద దేవరా అంటే ఇప్పుడు చెప్పాలంటే చాలా నేర్చుకున్నాం, ఒక్కటే అని కాదు. టైమింగ్ కానివ్వండి, వాళ్ళు చూపించే ఇప్పుడు వాళ్ళది ఎట్లుంటుందని అంటే, నేను ఒకటి బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చిన్న ఆర్టిస్ట్ అవ్వనివ్వండి, పెద్ద ఆర్టిస్ట్ అవ్వనివ్వండి, ఎవరికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో కరెక్ట్గా అంతే ఉంటుంది. సో పెద్దోళ్ళకి ఎక్కువ ఇచ్చాం, చిన్నోళ్ళకి తక్కువ ఇవ్వాలని ఉండదు. సో ప్రాపర్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని క్యారీవ్యాన్ ఇచ్చినా ఇంక క్యారీవ్యాన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా, వాళ్ళు కూడా ఆర్టిస్టే, వాళ్ళు కూడా కరెక్టే అని చెప్పేసి. సో వాళ్ళ ఎన్టీఆర్ సార్ వాళ్ళ బ్యానర్ కానీ ఇట్ వాస్ వెరీ గుడ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ దెమ్. అండ్ దేవరా నుంచి కరెక్ట్గా నేర్చుకుందంటే అదే ప్రాపర్ యాక్టింగ్. కొంచెం అందరినీ చూసినా కాబట్టి డ్యాన్స్ కూడా సార్ నుంచి నేర్చుకోవడం జరిగింది. ఆయన కళ్ళ ముందు ఇట్లా ఆయుధ పూజ అప్పుడు ఐ వాస్ సిట్టింగ్ లైక్ దిస్ అండ్ వచ్చిండు. కొంచెం అప్పటికే చేయి పట్టుకొని ఉన్నాడు. ఐ థింక్ హీ వాస్ నాట్ గుడ్, చేయి సెక్ అయి ఉన్నాడు ఆ రోజు. చేయి పట్టుకొని వచ్చిండు, ఇట్లనే పట్టుకొని స్టెప్ చూస్తున్నాడు. గణేష్ మాస్టర్ చేసి చూపిస్తుంటే చూసిండు, వాళ్ళ అసిస్టెంట్ వచ్చి చూసిండు. ఒక్కసారి కూర్చొని ఆయన చూసేసిండు. ఫస్ట్ స్టెప్ అసలు నేర్చుకోలేదు, సెకండ్ ఒక్కటి ఆయనకి కొంచెం ఎందుకు మళ్ళీ వచ్చిండు, చూసిండు, ఇట్లా అన్నాడు అంతే. ఇట్స్ గుడ్. చూస్తే మేము అప్పటికే వచ్చినాం, కూర్చున్నాము. నేను అప్పుడు ప్రాక్టీస్ అవుతుందేమో అనుకున్నా. ఐ వాజ్ లుకింగ్ లైక్ చిల్లు ఉన్నా. ఆయన ఒక స్టెప్ వేస్తాడు, మీకు గుర్తుందో లేదో, అలనాటి ఆచారం. ఒక లిరిక్స్ లైన్ ఉంటుంది, మన తల్లిన త్యాగాన్ని అని చెప్పేసి ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ అప్పుడే నేను సార్ అప్పుడే నా ముందు ఆయన ఎన్నుకుంటా, ఆయన డ్యాన్స్ వేస్తుంటే లిటరలీ నేను యాక్చువల్లీ డస్ట్కే నేను పడను. ఆ డస్ట్ ఇట్లా పడుతుంటే కూడా నేను ఆయన్నే చూస్తున్నాను. ఆ డస్ట్ ఇట్లా ముఖం పైన నాకు మొత్తం పడుతుంది, యాక్టర్స్ పైన. బట్ ఐ వాజ్ లైక్ లుకింగ్ హిమ్, ఎందుకంటే ఆయన వచ్చిండు, చూసిండు, చేసిండు, వెళ్ళిపోయి. నేను ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది ఎన్నెన్నో చెప్తారు కదా, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనేది తెలుసు, డాన్స్ అనేది కూడా ఎవరైనా నేర్చుకుంటారు భయ అనుకునేటట్టు నేను ఉంటుండే. అప్పుడు కళ్ళమని చూసినాక నువ్వు తప్పు, ఆయన కరెక్ట్ అన్నట్టు నేను అప్పుడు రియలైజ్ అయినా. రాంగ్, ఈజ్ ద సింగిల్ టేక్ ఆర్టిస్ట్, ఏ స్టెప్ అని చూసి చేసే ఆర్టిస్ట్. సో అది చూసి మాకు అప్పటికప్పుడే వచ్చేసింది స్టెప్, మేము ఇంకా పోయి డాన్స్ చేస్తున్నాం నేను ప్రతి. సో అది